వెల్కమ్ టు ద సెషన్. ఒకసారి మనం లాస్ట్ సెషన్‌లో ఏం నేర్చుకున్నామో దాని రీక్యాప్ అనేది చూద్దాం. సో, మనం లాస్ట్ సెషన్‌లో ఏం నేర్చుకున్నామంటే ఒక స్ట్రింగ్‌ని మనం స్ప్లిట్ చేయడానికి ఒక సెపరేటర్‌ని యూజ్ చేసేసి స్ప్లిట్ చేయొచ్చు అనేది ఒకటి నేర్చుకున్నాము. ఓకే. సో, బై డిఫాల్ట్‌గా సెపరేటర్ అనేది ఏమి ఇవ్వకపోతే వైట్ స్పేస్ క్యారెక్టర్ కింద తీసుకుంటుంది. అంటే వైట్ స్పేస్ క్యారెక్టర్ అంటే సింగిల్ స్పేస్ అయినా, మల్టిపుల్ స్పేసెస్ అయినా, న్యూ లైన్ అయినా, లేకపోతే ట్యాబ్ స్పేస్ అయినా వీటన్నిటిని కూడా ఓకే. ఒక వైట్ స్పేస్ క్యారెక్టర్ కింద కన్సిడర్ చేయబడతాయన్నమాట. సో, స్ప్లిట్ ఆఫ్‌లో ఏ క్యారెక్టర్ కూడా ఇవ్వకపోతే వైట్ స్పేస్ క్యారెక్టర్ తోటి స్ప్లిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం చేసాము అంటే మనం స్ట్రింగ్‌ని స్ప్లిట్ ఎలాగైతే చేయొచ్చో అలాగే ఒక సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటే వాటిని ఒక క్యారెక్టర్ తోటి జాయిన్ చేయడం అనేది కూడా చూసాం. ఓకేనా? సో, కాకపోతే అక్కడ సీక్వెన్స్‌లో ఏంటి అంటే మొత్తం అన్ని కూడా స్ట్రింగ్సే ఉండాలి. ఓకే. సో, ఆ స్ట్రింగ్స్‌ని మనం ఒక క్యారెక్టర్ తోటి ఏం చేయొచ్చు అంటే జాయిన్ చేయడం అనేది కూడా మనం చూసాం. ఓకేనా? అలాగే లిస్ట్‌లో మనం పాజిటివ్ ఇండెక్సింగ్ 0 నుండి స్టార్ట్ అవుతుంది అనుకున్నాము. అలాగే నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది కూడా ఒకటి ఉంటుంది అని నేర్చుకున్నాము. సో, ఈ నెగెటివ్ ఇండెక్సింగ్‌లో ఏంటి అంటే లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాని ఇండెక్స్ వచ్చేసి -1 నుండి స్టార్ట్ అవుతుంది. సో, లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ అయితే -2 అలా లాస్ట్ నుండి ఎన్నో ఎలిమెంట్ అయితే మైనస్ అంతా ఉంటుందన్నమాట. ఓకేనా? రైట్. సో, అలాగే మనం ఈ నెగెటివ్ ఇండెక్సింగ్ తోటి ఏం చేయొచ్చు అంటే స్లైసింగ్ అనేది చేయొచ్చు అని అనుకున్నాము. అలాగే ఏంటి అంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్‌లో స్టెప్ సైజ్ అనేది కూడా మనం నెగెటివ్ పెట్టుకోవచ్చు అనేది కూడా నేర్చుకున్నాం. సో, ఎక్స్టెండెడ్ స్లైసింగ్‌లో మనం ఎప్పుడైతే నెగెటివ్ స్టెప్ సైజ్ పెడతామో అప్పుడు ఏంటి అంటే స్టార్ట్ ఇండెక్స్ అనేది గ్రేటర్ ఉండాలి. ఎండ్ ఇండెక్స్ అనేది తక్కువ ఉండాలన్నమాట. ఓకే. సో, అది కూడా మనం చూసాం. ఓకే. రైట్. సో, మనం ఒకవేళ గనక మనం స్టార్ట్ ఇండెక్స్ ఏమి ఇవ్వకుండా, ఎండ్ ఇండెక్స్ ఏమి ఇవ్వకుండా స్టెప్ సైజ్ మాత్రం నెగెటివ్ -1 అని పెట్టినట్టయితే ఏమవుతుందంటే మనకి లిస్ట్ అనేది రివర్స్ అవుతుంది అనేది మనం నేర్చుకున్నాం. ఓకే. సేమ్ ఈ నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది ఏదైతే ఉందో అది మనకి లిస్ట్‌కి అలాగే స్ట్రింగ్స్‌కి కూడా మనకి పనిచేస్తుంది అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా? రైట్. సో, మనం ఏంటి అంటే ఒక ఛాలెంజ్ చూసాం లాస్ట్ సెషన్‌లో. సో, ఆ ఛాలెంజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్‌పుట్ ఏంటి అంటే 1, 2, 3 అని ఇచ్చి ఓకే. సెకండ్ లైన్‌లో గనుక 4, 5, 6 అని ఇలా ఇస్తే మనకి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ ఏం కావాలి అంటే 1 స్పేస్ 6, 2 స్పేస్ 5, 3 స్పేస్ 4 అని రావాలి. ఓకే. సో, అంటే మనకి ఫస్ట్ కాలమ్‌లో చూస్తే ఏంటంటే ఆ పైన 1, 2, 3 ఇచ్చింది 1, 2, 3 అని రావాలి. ఓకే. తర్వాత సెకండ్ లైన్‌లో ఇచ్చిన 4, 5, 6 ఏంటంటే కింద నుండి 4, 5, 6 అని రావాలి. సో, ఇది మనకి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్. సో, ఒకసారి ఈ కోడ్‌లో యాక్చువల్‌గా ఇక్కడ ఉన్న కోడ్ ఏం అవుట్‌పుట్ ఇస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఓకే. అలాగే ఈ కోడ్‌లో ఉన్న మిస్టేక్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే. సో, కోడ్ ప్లేగ్రౌండ్‌లోకి వెళ్దాం. ఓకే. రైట్. సో, ఇది ఇచ్చిన కోడ్. ఓకే. సో, ఇక్కడ ఇన్‌పుట్ ఏంటి అంటే మనం ఓకే. 1, 2, 3 ఓకే. 4, 5, 6 ఒకసారి ఇప్పుడు ఈ కోడ్‌ని మనం రన్ చేసి చూద్దాం. సో, ఇక్కడేమైంది 16, 26, 36 అని వస్తుంది. సో, దీంతోటి మనకి ఇక్కడ ఏం అర్థం కావాలి అంటే లిస్ట్ బిలో మనం ఏ ఎలిమెంట్‌ని అయితే యాక్సెస్ చేస్తున్నామో అక్కడ మిస్టేక్ ఉంది అనేది ఒకటి అర్థం కావాలి. ఓకే. సో, ఇక్కడ లిస్ట్ బిది చూస్తే num2 అని చెప్పేసి లిస్ట్ బి ఆఫ్ n అని ఉంది. సో, లిస్ట్ బి ఆఫ్ n అంటే ఇక్కడ ఏంటి లెన్ ఆఫ్ లిస్ట్ ఏ -1. సో, మనం లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ లిస్ట్ బిని యాక్సెస్ చేస్తున్నాం. కానీ మనం ఏం చేస్తే రావాలి ఫర్ ఈచ్ ఇటరేషన్‌లో ఓకే. సో, మనం ఫస్ట్ ఇటరేషన్ అయితే n, సెకండ్ ఇటరేషన్‌లో n-1 అలా చేసుకుంటూ రావాలి. అవునా? రైట్. సో, ఇక్కడ మనకి ఏం కావాలి అంటే n-i అనేది ఉండాలి. సో, n-i అనేది ఉంటే అప్పుడు మనకి కరెక్ట్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు 1, 6, 2, 5, 3, 4 అనేది ప్రాపర్‌గా వచ్చింది. సో, ఇది అక్కడ కోడ్‌లో ఉన్న మిస్టేక్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఉన్న మిస్టేక్ ఏంటి అనేది కూడా చూసాం కదా! రైట్. సో, ఇప్పుడు ఈ సెషన్‌లో ఏం చేద్దాము అంటే ఫంక్షన్స్‌లో ఓకే. మనం డిఫైనింగ్ ఫంక్షన్స్ నెక్స్ట్ ఏంటి అంటే కాలింగ్ ఫంక్షన్స్ అనేది చూద్దాము. ఓకే. నెక్స్ట్ పాసింగ్ వాల్యూ అంటే ఆర్గ్యుమెంట్స్ ఏంటి అనేది చూద్దాము. అలాగే రిటర్నింగ్ వాల్యూ ఓకే. రిటర్న్ అనేది ఏంటి అనేది కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకే. రైట్. సో, ఫస్ట్ ఏంటి అంటే మనం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవాలి. ఓకే. సో, ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ కోడ్ దాన్ని మనం రీయూజ్ చేసుకోవడం కోసం మనం పెట్టుకునేదన్నమాట. ఓకే. సో, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఒకటి చేస్తుంది. ఓకేనా? సో, ఫంక్షన్ అంటే నథింగ్ బట్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. దాన్ని మనం రీయూజ్ చేసుకునే విధంగా పెట్టుకుంటామన్నమాట. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఏదైతే ఉంటుందో అదేంటి అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్, ఒక స్పెసిఫిక్ యాక్షన్ అనేది చేస్తుందన్నమాట. ఓకేనా? సో, మనకి దీంతో ఏం అడ్వాంటేజ్ వస్తుంది అంటే మనం రీయూజబిలిటీ అనుకున్నాం కదా! సో, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రాయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకే. ఒకసారి రాసేసి దాన్ని ఒక ఫంక్షన్ లాగా పెట్టినట్టయితే దాన్ని మల్టిపుల్ టైమ్స్ మనం రీయూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో, ఒకసారి ఏంటి అంటే ఫంక్షన్ అనే దాన్ని మనం పైథాన్‌లో ఎలా రాస్తాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సో, ఈ ఫంక్షన్ రాయడానికి ఏంటి అంటే మనం సింటాక్స్ ఏంటి అంటే ఓకే. డెఫ్ అని పెట్టేసి స్పేస్ ఇచ్చేసి ఈ ఫంక్షన్ ఈ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్‌కి మనం ఒక పేరు అనేది ఇవ్వాలన్నమాట. ఓకే. సో, దాన్ని ఏమంటారు అంటే ఫంక్షన్ నేమ్ అని అంటారన్నమాట. ఓకే. సో, మనం ఆ ఫంక్షన్‌కి ఒక పేరు అనేది ఇవ్వాలి. ఇచ్చేసి రౌండ్ బ్రేసెస్ పెట్టాలి. పెట్టేసి కాలన్ చూసారా అక్కడ? సో, 2 డాట్స్. సో, ఆ డాట్స్ పెట్టేసి సో, దాని కింద ఏంటి అంటే రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది పెట్టాలి. ఓకే. సో, ఈ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ రాసేటప్పుడు ఇది పెట్టేటప్పుడు ఏంటి అంటే ఇండెంటేషన్ ఆ స్పేసెస్ అనేవి ప్రాపర్‌గా ఇవ్వాలన్నమాట. ఓకేనా? రైట్. సో, మనకి డిఫాల్ట్‌గా పైథాన్‌లో ఏమనుకున్నాం 4 స్పేసెస్ అనేది స్టాండర్డ్ ప్రాక్టీస్ అని అనుకున్నాం. ఓకేనా? సో, ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేయాలి అంటే డెఫ్ అని రాసి స్పేస్ ఇచ్చేసి ఓకే. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ దేనికోసం రాస్తున్నామో దానికి ఒక పేరు అనేది ఇవ్వాలి. సో, దాని ఫంక్షన్ నేమ్ అని అంటాము. ఓకే. సో, ఆ ఫంక్షన్ నేమ్ పెట్టేసి ఓకే. రౌండ్ బ్రేసెస్ పెట్టేసి తర్వాత కాలన్ పెట్టేసి కింద ఏంటంటే రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలి. సో, ఆ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటి అంటే రాసేటప్పుడు మనం ఇండెంటేషన్ ప్రాక్టీస్ అనేది ఫాలో అవ్వాలి. సో, 4 స్పేసెస్ అనేది ఇచ్చేసి ఆ తర్వాత అక్కడ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఉంటుందో దాన్ని మనం రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అని అంటామన్నమాట. ఓకేనా? రైట్. సో, దీనిలో కూడా ఆ ఫస్ట్ లైన్ ఉంది చూసారా డెఫ్ అని చెప్పేసి స్పేస్ ఇచ్చేసి ఫంక్షన్ పేరు ఇచ్చేసి ఆ రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఒక 2 డాట్స్ పెడతాం చూసారా? సో, దీన్ని ఏమంటారు అంటే ఫంక్షన్ హెడర్ అని అంటారన్నమాట. ఏమంటారు? ఫంక్షన్ హెడర్ అని అంటారన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఆ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఫంక్షన్ బ్లాక్ అని అంటారన్నమాట. ఓకేనా? సో, పైనది ఫంక్షన్ హెడర్ కిందది ఏంటంటే ఆ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఫంక్షన్ బ్లాక్ అని అంటారన్నమాట. ఓకేనా? రైట్. సో, మనకి ఇక్కడ ఈ ఫంక్షన్ నేమ్ అనేది ఏదైతే ఉంటుందో ఇదేంటి అంటే యూనిక్‌గా ఉండాలన్నమాట. ఓకేనా? సో, ఒకే ఫంక్షన్ నేమ్‌ని మనం మల్టిపుల్ ఫంక్షన్స్‌కి వాడకూడదు. ఓకే. సో, ఏ ఫంక్షన్‌కి ఆ ఫంక్షన్‌కి ఒక యూనిక్ పేరు అనేది ఉండడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? రైట్.
సో ఏదైనా ఒక ఫంక్షన్ యూనిక్ ఐడెంటిఫై చేయాలంటే దానికి ఒక యూనిక్ మనం పేరు అనేది ఇవ్వాలి. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక ఎగ్జాంపుల్ ఫంక్షన్ అనేది మనం ఒకటి చూద్దాం. ఓకే రైట్. సో ఇక్కడ ఏం చేసాము అంటే గ్రీట్ అనే ఒక ఫంక్షన్ రాసాం. సో ఆ ఫంక్షన్ కి మనం ఏంటి ఫస్ట్ ఫంక్షన్ హెడర్ అనేది చూద్దాం. ఓకే సో ఫంక్షన్ హెడర్ ఏంటి DEF అని చెప్పేసి స్పేస్ ఇచ్చేసి మనం ఆ ఫంక్షన్ లో ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే గ్రీట్ చేద్దాం అనుకుంటున్నాం. హలో అని చెప్పేసి గ్రీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫంక్షన్ పేరు ఏం రాసాము గ్రీట్ అని రాసాం. ఓకే రాసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి కాల్ అని పెట్టాం. ఓకేనా. సో దానికి సంబంధించిన రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇండెంటేషన్ 4 స్పేసెస్ ఇచ్చేసి ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి మనం హలో అని చెప్పేసి పెట్టాం. ఓకేనా. సో అక్కడ మనం ఏం చేసామంటే డిఫైనింగ్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ ని డిఫైన్ చేసాం. ఓకేనా. సో ఫంక్షన్ డెఫినేషన్ లో ఏమేమి ఉంటాయి ఓకే హెడర్ ఉంటుంది తర్వాత రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది కూడా ఉంటుంది. ఓకే రైట్. సో కింద ఏం చేసాం నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అన్నాం. అంటే మనం ఏంటంటే ఇన్పుట్ కింద ఒక నేమ్ ని తీసుకుంటున్నాం. ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ ప్రింట్ ఆఫ్ నేమ్ అని అన్నాం. ఓకేనా. సో అక్కడ ఆ నేమ్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ని మనం కోడ్ ప్లేగ్రౌండ్ లో రాసి రన్ చేసి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం. ఓకే సో DEF అని రాసేసి ఓకే గ్రీట్ అనే ఫంక్షన్ రాస్తున్నాం కాబట్టి గ్రీట్ అని రాసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి కాల్ అని పెట్టేసి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్ బ్లాక్ కోడ్ రాస్తున్నాం అనమాట. ఓకే ప్రింట్ ఆఫ్ మనం హలో అని చెప్పేసి గ్రీట్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే నేమ్ అనే ఒక వేరియబుల్లోకి మనం ఇన్పుట్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ ఆఫ్ నేమ్. ఓకేనా. సో ఇక్కడ నేమ్ వచ్చేసి మనం ఇన్పుట్ కింద ఏంటి అంటే తేజ అని చెప్పేసి రాద్దాం. ఓకే సో ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది. మీరు ఏమైనా గెస్ చేస్తారా అవుట్పుట్ ఏమొస్తుంది ఏంటి అనేది ఒకసారి మీరు కూడా గెస్ చేయండి. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే సో మనకు అవుట్పుట్ ఏంటి అంటే తేజ అని వచ్చింది. ఓకే సో మీలో కొంతమంది డౌట్ వచ్చి ఉండొచ్చు ఇదేంటి హలో అనేది ఎప్పుడు ప్రింట్ అవుతుంది అసలు ఈ హలో అనేది ఎందుకు ప్రింట్ అవ్వలేదు అని డౌట్ వచ్చి ఉంటుంది. ఓకేనా ఒకసారి చూద్దాం మనం స్లైడ్స్లో. ఓకే రైట్. సో మనకు అవుట్పుట్ ఏంటి అంటే ఈ విధంగా తేజ అని వచ్చింది. ఓకే రైట్. సో ఇక్కడ హలో అనేది ఎందుకు ప్రింట్ అవ్వలేదు అసలు ఏంటి అనేది చూద్దాం. ఓకేనా రైట్. సో ఈ మనం ఈ ఫంక్షన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా సో ఈ ఫంక్షన్ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఏదైతే రాసామో ఆ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనం ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఏం చేసాం ముందు డిఫైన్ చేసాం. ఓకే కానీ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఉన్నది ఆ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా సో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు. ఓకే సో ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే సో ఆ ఫంక్షన్ కాల్ చేయడం అంటే ఏంటి అంటే ఓకే పైన ఫంక్షన్ డిఫైన్ చేసాము. ఓకే తర్వాత కింద చూసారా ఫంక్షన్ నేమ్ పెట్టేసి రౌండ్ బ్రేస్ అని పెట్టాం చూసారా సో దాన్ని ఫంక్షన్ ని కాల్ చేయడం అని అంటాం అనమాట. ఓకేనా సో పైన ఏమో DEF అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ అని రాసి రౌండ్ బ్రేసెస్ పెట్టి కాల్ అని పెట్టేసి తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్ రాసాం చూసారా సో దాన్ని ఏమో డిఫైనింగ్ ఫంక్షన్ అంటాము. ఓకే కింద జస్ట్ ఉత్తిగా ఫంక్షన్ నేమ్ పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టాం చూసారా దాన్ని వచ్చేసి ఏమంటాము అంటే కాలింగ్ ఫంక్షన్ అని అంటాం అనమాట. ఓకేనా సో కాలింగ్ ఏ ఫంక్షన్ అంటే మనం జస్ట్ ఆ ఫంక్షన్ పేరు పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెడతాం అనమాట. ఓకే సో ఈ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఏమవుతుంది అంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే సో అంటే ఏమవుతుంది ఏంటి అనేది ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది DEF అని చెప్పి గ్రీట్ ఆఫ్ అని ఉంది ప్రింట్ హలో అని ఉంది. ఓకే సో అంటే ఏంటి అంటే అక్కడ మనం ఆ 2 లైన్స్ లో ఏం చేసామంటే ఫంక్షన్ ని డిఫైన్ చేసాం. ఓకే రైట్. నెక్స్ట్ కింద నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఉంది. ఓకే అండ్ నెక్స్ట్ గ్రీట్ ఆఫ్ అని ఉంది చూసారా సో గ్రీట్ ఆఫ్ అని ఉంటే ఏంటి అంటే అక్కడ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం అని అర్థం అనమాట. ఓకేనా సో గ్రీట్ ఆఫ్ అని రాస్తే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం గ్రీట్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తాం. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ నేమ్ అని. ఓకే సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. ఓకే రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ DEF గ్రీట్ ఆఫ్ అని. ఓకే సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫంక్షన్ డెఫినేషన్ జరుగుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే జస్ట్ ఆ ఫంక్షన్ డిఫైన్ వరకు అవుతుంది అంతే. ఓకే నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ కింద ఫంక్షన్ డెఫినేషన్ కింద మనకి ఏముంది నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఉంది చూసారా సో ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నేమ్ అనే వేరియబుల్ లోకి ఏమవుతుంది అంటే అది తేజ అనే స్ట్రింగ్ ని రిఫరెన్స్ చేస్తుంది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే గ్రీట్ ఆఫ్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే సో ఈ గ్రీట్ ఆఫ్ అనే స్టేట్మెంట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో దీన్ని మనం ఏమంటాము ఫంక్షన్ కాలింగ్ అని అంటాం. అవునా రైట్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఓకే ఆ DEF గ్రీట్ ఆఫ్ అని మనం ఫంక్షన్ డిఫైన్ చేసాం చూసారా సో ఈ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు మనం ఆ డెఫినేషన్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఓకే సో అక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఆ ఫంక్షన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది కదా సో దాంట్లో ప్రింట్ హలో అని ఉంది కాబట్టి సో ఆ ప్రింట్ హలో అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రింట్ హలో అనేది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి మనకు అవుట్పుట్ లో ఏంటి అంటే హలో అని వస్తుంది. ఓకే ఆ తర్వాత అక్కడ ఫంక్షన్ బ్లాక్ ఆఫ్ కోడ్ లో ఉన్న లైన్స్ అయిపోయాయి కదా సో అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే ఓకే సో మనం ఎక్కడైతే ఫంక్షన్ ని కాల్ చేసాం చూసారా సో ఆ కాల్ చేసిన దాని దగ్గరికి వస్తుంది అనమాట. ఓకే సో అక్కడ కాల్ చేసిన తర్వాత అక్కడ ఏముంది నెక్స్ట్ ఆ కాలింగ్ అనేది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏముంది ప్రింట్ ఆఫ్ నేమ్ అని ఉంది. ఓకే సో అందుకోసం ఏం జరుగుతుంది అంటే తేజ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా రైట్. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి దీన్ని మనం ఏం చేద్దాం అంటే కోడ్